హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 30,19,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలను ఇప్పటికే కేటాయించింది. ఒక 17,000 జగనన్న కాలనీల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలను చేపడుతుంది. అయితే ఈ ప్రభుత్వము ఇప్పుడు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏమిటి అని అంటే, ఈ 30,19,000 మంది ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ ఇళ్ల స్థలాల మొత్తాన్ని కూడా ఆయా లబ్ధిదారులకు హక్కులు కలిగేటువంటి విధంగా కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వబోతున్నారు. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియనే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు గత అనేకమైనటువంటి ప్రభుత్వాలు కొన్ని ఇళ్ల స్థలాలు ఇస్తూ వచ్చాయి. అయితే ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు డీఫామ్ పట్టా ఇస్తారు. వాళ్ళు అనుభవదారుగా మాత్రమే ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళకు పూర్తి స్థాయి హక్కులు ఉండవు. అమ్ముకునేదానికి అసలు హక్కు ఉండేదానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్లు కావు, సేల్స్ అనేటువంటిది ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీళ్ళందరికీ ఈ 30,19,000 మందికి ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చేసి వీటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియని పూర్తి చేయాలండి. వీటి ద్వారాగా ఏమిటి అని అంటే, ఖచ్చితంగా 10 సంవత్సరాల కల్లా వీళ్ళకి పూర్తి స్థాయి హక్కులు వీళ్ళకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. కన్వేయన్స్ డీడ్ ప్రకారంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ కన్వేనియన్స్ డీడ్స్ అనేటువంటి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయ్యేసరికల్లా సేల్ డీడ్స్ కింద మారిపోతాయి. పూర్తి హక్కులు వస్తాయి. అమ్మకాలు కొనుగోళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియని ఈ మొత్తం రిజిస్ట్రేషన్లన్నీ కూడా గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకి ఈ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ల అవకాశాలు ఇచ్చింది. వాళ్ళకే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి హక్కులు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామాల్లోని విఆర్ఓలు ఈ విధమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయబోతున్నారు. అయితే మరి ఈ కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చేటువంటి విషయం చెల్లుబాటు అవుతుందా కాదనేటువంటి దాని మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్ అబ్దుల్ నజీరు ఈ ఆర్డినెన్స్ మీద ఆల్రెడీ సంతకం చేశారు. ఈ రోజున దానికి సంబంధించినటువంటి జీవో కూడా వచ్చేస్తుంది. ఇక దీంతో కన్వేనియన్స్ డీడ్స్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో అక్కడే రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ మొదలవుతుందో దానికి సంబంధించి ఈ రోజున ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్ రన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అనేటువంటి దాని మీద మొత్తం చూసుకొని రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ 12 రోజుల పాటు పూర్తిగా ఇదే పనిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే సోమవారం నుంచి 29వ తేదీ నుంచి 12 రోజుల పాటు మొత్తం ఈ 30,19,000 మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియని ఇప్పటికే పూర్తి చేయండి. ఈ 12 రోజులు పూర్తి చేసేస్తుంది. కన్వీనియన్స్ డీడ్స్ ఇచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోతే వాళ్ళ పేరు మీద సర్టిఫికెట్ వస్తుంది ఈ ఇంటి స్థానానికి సంబంధించినటువంటి విషయంలో. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక శాచ్యురేషన్ కాన్సెప్ట్లో ఎవరైతే అసలు నివాసానికి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి ఇవ్వాలండి. ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి స్థలాలకు సంబంధించినటువంటి దాంట్లో వాటిల్లో కొన్ని ఇచ్చారు. లేకపోతే కొనుగోలు చేసి పొలాలను కొనుగోలు చేసి లేకపోతే దానికి సంబంధించిన స్థలానికి అవసరమైన దాన్ని కొనుగోలు చేసి వాటిని ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేసి 17,000 జగనన్న కాలనీలను వాటిని కొంత డెవలప్ చేసేసి ఇళ్లకి నిర్మాణానికి అనుకూలంగా ఇప్పటికే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి ఈ విధమైనటువంటి పట్టాలు అందించబోతున్నారు. ఇది ఒక రకంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మార్కెట్ విలువను బట్టి ఒక్కొక్క ఇంటి స్థలము మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. బహిరంగ సభల్లో కూడా చెప్పారు. మరి ఆయన చెప్పేదాని ప్రకారంగా అయితే ఒక 10 లక్షల రూపాయలు మినిమంగా
ఆయా ప్రాంతాలను బట్టి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి విధంగా ఈ ఇంటి స్థలం ఉంటుంది. పేదలకి ఆయన చెప్తారు కదా తన స్టైల్లో, తన అక్క చెల్లెమ్మలకి ఈ విధమైనటువంటి నేను అవకాశం ఇచ్చాను, వీళ్ళకి రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తానని హామీ ఇచ్చాడు. దానికి అనుగుణంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా చేస్తుంది. అయితే ఈ ఇళ్ల స్థలాలన్నింటిలో కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా కొంత చర్యలు చేపట్టాలి, ఈ 2024 ఎన్నికల లోపులోనే పూర్తి చేయాలని భావించింది. కానీ మరి ఎక్కడికక్కడ వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేసుకునే దాంట్లో కొంతమంది లబ్ధిదారులు కొంతమంది పూర్తి స్థాయిలో ముందుకు రాలేకపోవడం, కొంతమంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించేటువంటి దాంట్లో కూడా నేరుగా అన్ని ప్రభుత్వమే కట్టించి ఇచ్చేటువంటి దాంట్లో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ముందుగా కట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే అవకాశం ఇచ్చారు. దాని ద్వారాగా 5 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయింది ఇప్పటికే. ఆ ఇళ్ళు నిర్మించుకున్నటువంటి వాళ్ళనే గృహప్రవేశాలు కూడా చేయించారు. 5 లక్షల ఇళ్ళు. ఇంకొక 5 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి అది స్లాబ్ లెవెల్, లెంటెల్ లెవెల్ వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 30,19,000లో ఒక 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ మొదలైంది. ఇంకా 20 లక్షలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం దశల వారీగా పూర్తి చేసే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన వీటిని పూర్తి చేసేటువంటి చర్యలు కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇళ్ల నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకనే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి హక్కుదారులుగా ఎవరికైతే ఇంటి స్థలం పొందారో వాళ్ళందరూ పూర్తి హక్కుదారులుగా ఉండేటువంటి విధంగా ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషను పూర్తి చేస్తుంది. బహుశా గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళకి హక్కు వస్తే దానికి అమ్మక విలువ కూడా ఉంటే దాని ఒరిజినల్ విలువ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పేదలకి ఎంత కొంత ఉపయోగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనటం వల్ల ఎటువంటి సందేహం లేదు.